గత 2 నెలల కిందట రజిత అనే మహిళ నీటి పురుగుల సమస్య కోసం లక్ష్మీ నరసింహ హాస్పిటల్ డాక్టర్ సంధ్యారాణ్ని సంప్రదించారు. 2 నెలల కిందట నీటి బుడగల గురించి హాస్పిటల్లో ఆపరేషన్ జరగగా మరోసారి జరిగితే ఇది పూర్తిగా నయమవుతుందని చెప్పిన లక్ష్మీ నరసింహ హాస్పిటల్ డాక్టర్ ఈరోజు ఉదయం వచ్చి సంప్రదించగా హాస్పిటల్ డాక్టర్ ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేసుకోగా పరిస్థితి విషమంగా ఉందని ఏకశిల హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు లక్ష్మీ నరసింహ హాస్పిటల్ డాక్టర్. అయితే లక్ష్మీ నరసింహ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే రజిత చనిపోయిందని ఆందోళన చేపట్టారు బంధువులు. ఈ విషయంపై హన్మకొండ సిఐని వివరణ కోరగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిందని దీనిపై మేము విచారణ చేపడతామని తెలియజేశారు. ఇలా ఎన్నిసార్లు జరిగినా ఎంతమంది చనిపోయినా ఎందుకు అధికారులు యాక్షన్ తీసుకోవడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. 2 months బ్యాక్ సంధ్యారాణి హాస్పిటల్కి పోయినాం. కొంచెం ప్రెగ్నెన్సీ అయితే లేదని చెకప్ కోసం పోతే ఏమన్నారు, సర్జరీ చేయాలని అన్నారు. ఏంటి గర్భసంచి కూర ఉన్నది, ఆ కూర తీయాలి, 2 times ఆపరేషన్ చేయాలని అన్నారు. అన్నకేమైంది, ఒక్కసారి చేసింది, అది 70% చేసింది. 70% చేసినాక 2 months తర్వాత మొన్న 2 days బ్యాక్ పోతే వాళ్ళు రమ్మన్నారు. వాళ్ళు రమ్మంటే అక్కడికి వెళ్ళాం. 8 o'clock వెళ్ళాం హాస్పిటల్కి. 8 o'clock నుంచి వెళ్ళి 8 o'clock ఆడ టెస్టులు ఏం చేయకుండా 10 o'clock ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళినాక మళ్ళీ 2 గంటల తర్వాత ఆమెకు ఇక్కడ అనేది బ్రీతింగ్ అందుతలేదు, సీరియస్ ఉన్నది, ఇక్కడ వెంటిలేషన్ లేదు, ఇక్కడ బాగలేదు, ఇక్కడికి తీసుకుపోవాలి అని మ్యాక్ కేర్ నుంచి వెళ్ళి 2 డాక్టర్లు వచ్చింది. 2 డాక్టర్లు అక్కడికి వచ్చి శిల హాస్పిటల్ నుంచి ఏకశిల హాస్పిటల్ నుంచి వెళ్ళి సంధ్యారాణి హాస్పిటల్కు 2 డాక్టర్లు వచ్చి నాతో అన్నారు. ఏమన్నారంటే, అమ్మాయిది కొంచెం శ్వాస అందుతలేదు, వెంటిలేషన్ అందుతలేదు, ఇక్కడ ఉన్నది కానీ అక్కడ హై క్వాలిటీ ఉంటుంది, అక్కడికి పంపించాలి అని ఆక్సిజన్ పెట్టి అంబులెన్స్లో ఎక్కించి పంపించారు. వీడికి వచ్చినాక అమౌంట్ కట్టినాక పైకి ఫైల్ అమౌంట్ మా సిస్టర్కి తెలుసు, 60,000 మా సిస్టర్కి తెలుసు. తర్వాత 2 పైకి ఒకసారి తీసుకుపోయినాక కొంచెం ట్రై చేస్తున్నాం, బ్రీతింగ్ చేస్తాను, మేము 20 మందిని చేస్తాను అని అన్నాక మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ లోపలికి పోయినాక సారీ వాళ్ళకి బ్రీతింగ్ అందుతలేదు, ఏం చేయలేమని అన్నారు. లాస్ట్ మినిట్లో మళ్ళీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఆయన అడిగితే అనశీస ప్రాబ్లం ఉందంటే, ఇప్పుడు అక్కడే ప్రాబ్లం జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇక్కడ అది జరిగిన విషయం న్యాయం జరగాలి. ప్రజలను మధ్యతరగతి ప్రజలను ఆగం చేయొద్దు. అది హాస్పిటల్ వీడికి వచ్చినాక కూడా వాళ్ళు ఏం చేయలేదు, అట్లనే చేసిండు ట్రీట్మెంట్. వాళ్ళు ఎట్లా పంపిలో అట్లనే చేసిండు. అట్లా చేయడం కాదు నాన్న. ఒకటి అక్కడ చనిపోయింది ఆల్రెడీ, అక్కడ జరిగింది పొరపాటు. చనిపోయిన శవాన్ని ఇక్కడికి పంపించారు. వీళ్ళు మీదంతా ఫోన్లలో మాట్లాడుకున్నారు. వీళ్ళు కుమ్మక్కైన తర్వాత డబ్బులు కట్టేదాకా వీళ్ళు డబ్బులు కట్టినాక చనిపోయిందని టీచర్ ఇవాళ మార్నింగ్ అమ్మాయి శవమైంది 11 గంటల వరకే. వాళ్ళకు అసలు ఆపరేషన్ మేము కలిసి దగ్గర ఉన్నాం, పక్కకే మా దర్వాజాలు పక్కకే. ఆమె 4 గంటలకు లేచి ఆమె పని ఆమె చేసుకొని మళ్ళీ ఆమె స్కూల్కి పోయే అమ్మాయిని ఇయ్యాలటి రోజు హార్ట్ స్ట్రోక్ అంటే మేమెంత పిచ్చలం కాదు, ఇక్కడ ఎడ్డోళ్ళు ఎవరు లేరు. ఆమె 2 నెలల కింద చేసుకున్నది, మొన్న కలిసింది నాకు 5 రోజుల కింద కలిసి. హెల్త్ ఎట్లున్నదంటే బాగున్నదా ఆంటీ అని అన్నది. అడిగి పోయినరు. ఆపరేషన్ అంటే మొత్తం తీస్తారు, ఒక ముక్కు పుల్ల బొట్టుకి ఇట్లా ఏం లేకుండా తీస్తారు. ఆమెకు సొమ్ములన్నీ అట్లనే ఉన్నాయి. కనీసం ఒక బీపీ చెక్ చేయలేదు, ఒక బ్లడ్ టెస్ట్ చేయలేదు, డైరెక్ట్ తీసుకుపోయినరు. ఇక్కడికి శవాన్ని ఎట్లా పంపించిండ్రు అంటే వితౌట్ బట్టలు లేకుండా, ఒక ఆడ మనిషి అనే కృతజ్ఞత కూడా లేకుండా. ఆల్రెడీ ఇక్కడ చూసిన వాళ్ళందరూ చెప్తాండ్రు, కళ్ళకు ప్లాస్టర్లు వేసి మొత్తం వితౌట్ లో పంపించిండ్రు ఆమెను, బట్టలు లేకుండా. ఆమె మా బిడ్డ కంటే ఎక్కువ, మేమంతా మంచిగా కలిసి ఉన్నాం. ఇక్కడ కూడా చనిపోయిన శవాన్ని ఇక్కడ పంపించి మీరు ఫోన్లలో మాట్లాడుకొని కాంటాక్ట్ అయ్యండి. 50,000 60,000 కట్టించుకున్నాక మీరు చచ్చిపోయిందని ఎట్లా చెప్తారు? మీరెంత కరెక్ట్? మీ దగ్గర ఎంత న్యాయం ఉన్నది? ఆమె దగ్గర ఎంత న్యాయం ఉన్నది? ఎంతమంది ప్రాణాలు తీస్తారు ఇట్లా? ఇట్లాంటి హాస్పిటల్ ఫస్ట్ బంద్ కావాలి. మా డిమాండ్ చచ్చిపోయిన అమ్మాయి మాకు రాదు, మరి మేము పైసలు న్యాయం జరగాలి. ఇంకోటి హాస్పిటల్ సీజ్ చేయాలి. ఆమె మీద ఇప్పటికీ 20 కేసు ఎందుకు రిటైర్మెంట్ అట అంటే వాళ్ళని ఎవరేం చేయలేరా? నేనా మేము సిఐలో మేము ఎస్ఐలో
బతుకుతారని ఆశ పోయారు కానీ చనిపోతామని అయితే హాస్పిటల్కి ఎవరు పోరు. నాకు అయ్యో 7 సంవత్సరాలు అయితే నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టాలని పోయి శవమే వచ్చింది. ఎంతో మంది ప్రాణాలు తీస్తారు ఇట్లా చనిపోయిన శవాన్ని ఇక్కడికి పంపి వీళ్ళు 60,000 తీసుకున్నాడు. ఎంతవరకు కరెక్ట్ ఈ హాస్పిటల్ది? 60,000 తీసుకున్నాక 10 నిమిషాలకే చచ్చిపోయిందని ఎట్లా చెప్తారు? 10 నిమిషాలకే చచ్చిపోయిందని చెప్పిన అంతసేపు పట్టించుకోలేదు. రాహేలా మా అమ్మాయి, మాకు రిలేషన్, దగ్గర రిలేషన్. మాకు జరిగిపోయిన అమ్మాయి మా మరదలు హాస్పిటల్కు పొద్దున 8 o'clock వెళ్ళిపోయారు. కనీసం థింగ్స్ చేయకుండా కూడా ఆపరేషన్, కనీసం టెస్ట్ లేకుండా ఆపరేషన్ తీసుకుపోయారు. ఆడ అనెస్థెసియా ప్రాబ్లం జరిగి ఇంకో జరుగుతుంది. అనెస్థెసియా డాక్టర్ అడిగి పిలిస్తే వాళ్ళని పిలిచినాక ఏమన్నాడంటే నా ప్రాబ్లం కాదు, అక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉన్నాడు. కనీసం మీరు డాక్టర్ అయితే ఎట్లా చేస్తారు మీరు? కనీసం థింగ్స్ అంటే ఒక కమ్మలు తీయకుండా, ఒక తాళి తీయకుండా, ఏం తీయకుండా మీరు ఎట్లా ఆపరేషన్ చేస్తారని అడుగుతా అంటాడు కదా. నేను నా ప్రాబ్లం లేదు, అనెస్థెసియా అంటే నేను అంటే ఇక్కడ టెస్ట్ చేయకుండా అంటే నేను బ్యాక్ బోన్కు మనకు వెన్నెంకు గిస్తేనే నేను అట్లా చేస్తా, లేకపోతే నాకు ఏదంటే ఎవిడోసి వల్ల కూడా ప్రాబ్లం జరగవచ్చు అంటే నేను నాకు తెలిసిన ఫ్రెండ్ డాక్టర్ని అడిగితే ఆయన ఏమంటే ఈ టాక్సిన్ సంబంధించిన అనెస్థెసియా ఇంజక్షన్ వల్ల ప్రాబ్లం జరగవచ్చు అని చెప్తే ఏమంటానంటే ఈయన నా ప్రాబ్లం కాదు, నాకు కరెక్ట్ ఉంది, అక్కడ వాళ్ళ మొత్తం ఆల్రెడీ లెఫ్ట్ కార్డుకి సంబంధించి మొత్తం ప్రాబ్లం అవ్వాలని ఇక్కడ డాక్టర్ అనిల్ కుమార్ కార్డు అని కూడా చెప్పిండు. ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రాబ్లం చెప్పి మా ప్రాబ్లం కాదు, ఇక్కడ వచ్చే వరకు ఆల్రెడీ లెఫ్ట్ ప్రాబ్లం సంబంధించి మొత్తం ఆల్రెడీ ఆమె మొత్తం డిజాల్వ్ అయిపోయింది, ఆమె ఏం లేదు కాజుకు డయాగ్నోస్టిక్ సంబంధించి రెస్పాండ్ అయితే లేదు. మేము 45 minutes ట్రై చేసిన ఆయన ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అనేసిండు, అంటే స్ట్రోక్ వచ్చి చనిపోయింది అని ఇచ్చింది. సర్జరీ బాగానే జరిగింది అంటారు, అన్ని జరిగింది అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎనర్తీష ఎక్కువైందా మరి ఇదే అని మేము గొడవ చేస్తే 3 గంటలకు డాక్టర్ బయటకు వచ్చిండు. 3 గంటలు గొడవ చేస్తే బయటకు వచ్చి ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లోనే ఆమె సిక్ అయిపోయింది. వచ్చే మట్టుకే 2 సార్లు స్ట్రోక్ వచ్చింది ఆడ. 3వసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిపిఆర్ చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము. అర్ధగంట చేసిన తర్వాత ఆమె తట్టుకోలేకపోయింది, ప్రాణం పోయింది అనేది. అంటే ఇదే మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పినాము, అది రికార్డు కూడా చేసినాము. అదే రిపోర్ట్ రాజస్థాన్లో సిఏ గారు కూడా ఉన్నారు మా ఆధ్వర్యంలో. సిఏ గారు కూడా మా ఆధ్వర్యంలో ఉండి ఏం జరిగిందో వాళ్ళ నుంచి కూడా తెలుసుకున్నారు. ఇది రికార్డు కూడా ఉన్నది, రికార్డు కూడా చేసినాం మేము. ఇప్పుడు మాకు కార్డియాక్ అరెస్ట్ అని మాకు రిపోర్ట్ వద్దు, మాకేం జరిగిందంటే అదే రిపోర్టు చెప్పిండు ఏం జరిగింది అనేది. అదే రిపోర్ట్ ఇవ్వమని దీంతో మేము పోస్ట్ మార్టం రేపు పొద్దున చేపించి. ఒక నిమిషం, మీరు ఏ హాస్పిటల్ నుంచి ఫస్ట్ జాయిన్ అయింది ఒకసారి క్లియర్గా చెప్పండి. ఒక నిమిషం నేను పూర్తిగా అడగనివ్వండి. మీరు హాస్పిటల్ సంధ్యారాణి మేడం పిల్లల కోసం హాస్పిటల్కి వెళ్ళినాం, అక్కడికి సర్జరీ కోసం వెళ్ళినాం. ఫస్ట్ ఆపరేషన్ మంచిగానే అయింది, సెకండ్ టైం ఇట్లా జరిగింది. హార్ట్ బీట్ కొంచెం తక్కువ కొట్టుకుంటుందని చెప్పి మాకు ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ బీట్ మొత్తం పడిపోయింది, పల్స్ మొత్తం పడిపోయింది అని చెప్పి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది అనేసి రిపోర్ట్ ఇచ్చిళ్ళు. మాకేమో పల్స్ తక్కువైంది అనేసి చెప్పిళ్ళు. మధ్య మధ్యలో వెళ్ళి మేము చూసి వస్తున్నాం, పల్స్ ఇంత వస్తుంది, 60 వస్తుంది అమ్మా, 70 వస్తుంది, 30 వస్తుంది అని చెప్పిళ్ళు. తీరా టైం మీదకి వచ్చేసరికి హార్ట్ అటాక్ వచ్చింది అనేసి రిపోర్ట్ ఇచ్చిళ్ళు. అట్లెట్లు ఇస్తారు అనేసి మేము అడిగినాం. నేను ఆడపడుచుని అయితే నా పేరు శ్రవంతి. ఓకే, ఆమెకు కొంచెం ట్యూబ్ క్రాస్ ఉన్నదని ఆపరేషన్ చేయాలన్నారు. అది 2 times చేయాలన్నారు. 1 time కంప్లీట్ అయింది. తర్వాత 1 month తర్వాత రమ్మన్నారు. తర్వాత వెళ్ళినాం, మేము మార్నింగ్ వెళ్ళిన తర్వాత టెస్ట్ ఇట్లా ఏం చేయలేదు. డైరెక్ట్ హాస్పిటల్ లోపలికి సర్జరీ లోపలికి తీసుకెళ్ళిండు. ఒక టెస్ట్ కూడా చేయలేదు. అట్లనే పట్టీలు కమ్మలు పోయినసారి లాస్ట్ టైం తీసిళ్ళు, ఈసారి అసలు ఏం తీయలేదు, టెస్టులు కూడా ఏం చేయలేదు. లోపలికి పోయినాక 2 hours తర్వాత అటు ఇటు ఉరుకుతుంటే ఏమవుతుందంటే ఏం కాదు, మంచిగానే ఉన్నదని చెప్పి మళ్ళీ కాసేపటి ½ an hour మళ్ళీ లోపలికి పిలిచి కొంచెం హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది, ఆమెకు ఫ్లూయిడ్ ఊపిరితిత్తు లోపలికి పోయింది, హార్ట్ బీట్ కొంచెం తక్కువ కొట్టుకుంటుంది అని చెప్పిళ్ళు. దీనికోసం వేరే హాస్పిటల్ పంపించాలనేసి చెప్పిళ్ళు వాళ్ళు. మ్యాక్స్ కేర్కి ఆమె మంచిగా అవుతుంది అక్కడికి వెళ్తే అనేసి చెప్పిళ్ళు. సరే అనుకున్నాం సార్, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా మంచిదే, ఆమె మంచిగా ఉండాలనేసి మేము చెప్పినాం సార్. ఫస్ట్ ఏ హాస్పిటల్ సంధ్యారాణి హాస్పిటల్ వెళ్ళినా. నాకు 1 hour 2 hours అయితే కంప్లీట్గా మొత్తం హార్ట్ బీట్ పడిపోయింది. ఈ రోజు తీసుకెళ్ళాలి, ఈ రోజు మార్నింగ్ మాట్లాడి ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్ళండి, హార్ట్ రేట్ తగ్గిపోతుందని చెప్పేసి చెప్తే మరి ఇంతసేపటికి చెప్తారా, ఇప్పుడు ఛాన్స్ ఉంటే ముందే చెప్పాలి కదా అని చెప్పేసి అన్న తర్వాత డైరెక్ట్ తీసుకొని వచ్చింది. అప్పుడు నేను పోయి సీరియస్ అయినాక అప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళే రిఫర్ చేసి వాళ్ళే పంపించారు. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఏంటిది ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. వాస్తవానికి అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఏమన్నారు, ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు అడిగిన పైన అడుగు అసలు మిస్టేక్ ఏడ జరిగిందని చెప్పేసి అంటే మా దగ్గర అయితే అచ్చుడితోటి ఓన్లీ సిపిఆర్ అదొకటి అది మాత్రమే చేశాము, మేము ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇంజక్షన్
ఇంజక్షన్లు అన్నీ ఏమేమి ఇంజక్షన్ అన్నీ వాడాం కానీ అమెరికా ఏమంటారు తీసుకోలేదని చెప్పేసి అన్నారు, రెస్పాండ్ కాలేదని చెప్పేసి అన్నారు. అక్కడనే జరిగింది, ఇక్కడ కాలేదని చెప్పేసి ఇప్పుడు పైన కూడా వాళ్ళు అదే అన్నారు. మీరు తీసుకొచ్చేటప్పుడు బతికే ఉంది. తీసుకొచ్చేటప్పుడు బతికే ఉంది. వీడు తీసుకొచ్చినాక ఇట్లా అయింది. ఆడికి పోతే మిస్టేక్ ఈడ కాలేదు, సర్జరీ కూడా ఆడే అయింది. ఆడనే వాళ్ళు ఏం చేసిల్లన్నది తెలియాలి. డైరెక్ట్ ఆడు ఇక్కడ నుంచి వచ్చినవాడు ఆడ పోయి మాట్లాడాడు, మరి ఏం మాట్లాడాడో తెలియదు. వీడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ కాకుండా ఇప్పుడు జరిగినందుకు లేదు మార్నింగ్ ఇందాక ఒకసారి వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకున్నాడు. మంచిగా అవుతుందని చెప్పిళ్ళు లేదు ఇప్పుడు వచ్చినాక ఇర్రెస్పాన్సిబుల్గా ఉండి ఇవన్నీ తీయకుండా ఒక అమ్మలు అమ్మ పట్టీలు గిట్టిలు అదే డ్రెస్ మీద సర్జరీ ఎట్లా చేస్తారు? వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ రిపోర్ట్ మళ్ళీ అరెస్ట్ అని చెప్పి మీరెవరు వీళ్ళ పర్సనల్ ఒకసారి ముందుకు రండి. ఇక్కడికి వచ్చినాక రిపోర్ట్ ఒక్క నిమిషం ఆగండి. సంతకాలు పెట్టండి మీరు. అంటే